మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే అండి. నమస్తే అండి. ఏం పేరండి? రామరెడ్డి అండి. ఇక్కడ చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలిచే అవకాశం ఉంది? 3 ప్రధాన పార్టీల నుంచి కూడా బలమైన నాయకులు బరిలో దిగుతూ ఉన్నారు. మరి ఒక రకంగా చూసుకున్నట్లయితే ఇక్కడ కాంగ్రెస్కి ఎక్కువ ఉంది అని చెప్పేసి కొంతమంది చెబుతున్నారు. ఈ నరేంద్ర మోడీ గారిని చూసి ఇక్కడ బీజేపీ ఖచ్చితంగా మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారికి వేస్తామని కొంతమంది చెబుతున్నారు. ఇంకా అదేవిధంగా చూసుకున్నట్లయితే గత 10 ఏళ్ల పాలన చూసినటువంటి బీఆర్ఎస్ పాలన చూసిన కేసీఆర్ని చూసి కూడా కొంతమంది మన బీసీ నాయకుడు ఇక్కడ బరిలో దిగుతున్నారు కాబట్టి బీసీ ఓట్లన్నీ అతను పడతాయి కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా కాసాని జ్ఞానేశ్వర మన గెలిచే అవకాశం ఉందని చెప్పేసి కూడా కొంతమంది చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంది? మా అభిప్రాయం ఏంటంటే కాసాని జ్ఞానేశ్వరు 10 సంవత్సరాల కింద చైర్మన్ చేసిండు. అప్పుడే కనపడాడు. మళ్ళీ మొన్న కేసీఆర్ వచ్చినప్పుడు ఇట్లా కుంటుకుంటా వచ్చాడు అంతే. ఇంకా గా పని తప్ప వేరే ఏం చేయలేడు. కొండ గురించి మోడీని చూసి వేస్తారు. కొండ గురించి మాత్రం ఓటేయరు, ఎవరు ఓటేయరు. నేను కొల చెప్తున్నాను, నేను పెద్ద మనిషి అనుకోండి, మీరు ఏమనుకోండి. కొండను చూసి మాత్రం ఓటు ఏదో రామాలయం కట్టినందుకు మోడీ మనం ఎందుకు అంత మాట వద్దు, ఆ మాట వద్దు అట్లా. నరేంద్ర మోడీ గారిని చూసి కొండ విశ్వేశ్వరరెడ్డికి ఇన్నో ఓట్లు పడతాయి కానీ అది గెలిచే అవకాశం అయితే లేదు. గెలిచే అవకాశం లేదు. ఆయన వస్తాడు ఏమన్నో. ఇప్పుడు మా ఊళ్ళో ఇప్పుడు ఆయన మాట్లాడిండా బీజేపీ ఆయన చంద గురించి పోయిండు మొన్న. పోతే ఎవరు మీది? ఆయన 30-40 సంవత్సరాలు ఏజ్ అయినది, బీజేపీలో తిరుగుతాడు. ఎవరు నీది? నేను చందనీయం గిందనీయం, మేము అట్లా చంద్రలిష్టలం కాము. కనీసం నిలబట్టం దాపాలి. నువ్వు బీజేపీకి నువ్వు ఎంపీకి నిలబడ్డాడు, చేవల్లి నియోజకవర్గానికి పోయినావు అంటే కనీసం నిలబట్టం దా చంద ఆయనకి ఆయన వేసాడు ఓటు. అట్లా చెప్పిండు. ఇదే పక్కదే ధర్మసాగర్. ఎట్లుండాలి డెవలప్మెంట్ చేవల గురించి చెప్పడం పట్టించుకోడా. ఇవాళ వచ్చి నాకు ఇప్పుడు వరకు జై బీజేపీ అని మాట్లాడిన మనిషి బీజేపీకి ఓటేయడు అంటూ ఏడు. దేనికి బీఆర్ఎస్కి వేస్తారా? బీఆర్ఎస్కి ఏడు. ఆయన ఇష్టం కాంగ్రెస్ లేకుండా లొత్తులు వేస్తాడు ఆయన. ఇప్పుడు మనిషి అట్లున్నాడు. అంత కోపం ఉంది ఇప్పుడు ఆయనకు. లేకుంటే నేను మాట్లాడేటప్పుడు ఉండాలంటే ఉండడా? ఈయన కరెక్ట్ మాట్లాడి దెంకపోయాడు. కార్యకర్తలకి ఆల్రెడీ పీకల్లాకుంది సారు. మాట ఏంటంటే పెద్ద మనిషి ఇప్పుడు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు గతంలో ఎంపీగా ఉండి కూడా ఎన్నో రకాల అభివృద్ధి పనులు చేశారు కాబట్టి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అది ఒకటి అండ్ ఇంకో విషయం ఏంటంటే మన నరేంద్ర మోడీ గారిని చూసి ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ నుంచి నిలబడ్డ కొండా విశ్వేశ్వరరెడ్డి గారిని ఖచ్చితంగా గెలిపిస్తామని ఇక్కడ ప్రజలు చెప్తున్నారు కదా. ఆయన కూడా పార్టీ తిరిగిండు. తిరిగినోళ్ళు ఎవరు లేరు. ఆయన పైసా పట్టించుకోలేడు. ఊరు ఆయన సొంత ఊరు ఇదే. 100 ఎకరాల భూమి ఉంటుంది. ఒక రోడ్డు ఉన్నదా, పలానా ఊళ్ళో ఎవరున్నారు, ఏం కథ, ఈ న్యాయ పైసా పట్టించుకో. ఇవాళ నాకే నేను బీజేపీని గెలుస్తున్నా, మోడీ పేరు చెప్పుకొని నా కోట్లే అంటే మోడీ పేరు మీద పడతాయి, పడాయని కాదు. కాకపోతే గెలవని ఓట్లు అవి గెలవడు. మరి ఇక్కడ గెలిపోవద్దు. మరి ఇవన్నీ చెప్తున్నా గెలుపు రంజిత్ రెడ్డి. ఇది ఎట్లా చెప్తున్నావు? నేను ఎట్లా చెప్తున్నా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మీరు రాకుండా నేను చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆయన కూడా బీఆర్ఎస్ఏ. కాకపోతే బీఆర్ఎస్ రాదని అలా అనుభవం అయింది వానికి. అనుభవం అయ్యని చెప్పి వీడు ఎవడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ లోకల్ వాడు లెక్కలో ఉన్నాడు. ఈ పనులు చేయగలుగుతాడు, మన ముందు సపోర్ట్ ఉంటే బాగుంటుందని కాంగ్రెస్లోకి వచ్చిండు. వానికి మున్పు అనుభవం ఉంది. ఎంపీగా చేసిండు. మా ఊర్లో ₹1 కోటి పని చేయించిండు. ₹1 కోటి పని చేయించిండు. బీఆర్ఎస్ ₹1 కోటి పని చేయించిండు ఆయన. కాబట్టి వేరేవాడు అయితే ఎవడు కూడా పట్టించుకోడు. ఇప్పుడు ఆయన మా ఊర్లో పని చేయించినందుకు నాకు అనుభవం అంతే. మళ్ళీ ఇంట్లో వస్తే కూడా పని చేస్తాడని నాకు అనుభవం. సరే, ఇప్పుడు మీరు అన్నట్లే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు పార్టీలు మారారు అని చెప్పేసి మీరు అన్నారు. ఇప్పుడు మరి రంజిత్ రెడ్డి గారు కూడా మరి కేసీఆర్ను మోసం చేసి మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు, అధికారం చేద్దామని వచ్చిండు. ఇప్పుడు ఎట్లయినా 5 ఏళ్ళు నువ్వు కేసీఆర్ రాదు, కాంగ్రెస్ ఉంటుంది. మళ్ళీ ఈ 5 ఏళ్ళు కూడా ఇంట్లోకి వచ్చి నేను ప్రజలకు సేవ చేస్తా అంటున్నాడు అంతే.
ప్రజల సేవ చేస్తాను నేనేం పార్టీ మారిన ప్రతి నాయకుడు కూడా చెప్పే ముచ్చట అదే కానీ నీకు తెలుసుగా. తెలుసు. ఎవరైనా కానీ వాళ్ళు సంపాదించుకుంటారు, ప్రజలకు కొంచెం నయమే ఉన్నాడు అందట్లా. ఈయన బెటర్, అన్నీ చూసుకుంటా వస్తే ఈయన బెటర్ అనిపిస్తుంది మాకు. కాసాని గానేశ్వరం మాత్రం నాయ పైసా పనిచేయడు, ఆయనకి వేస్తే ఒట్టి ఆయన వేసినట్టే. ఇక కొండగాడు ఉన్నాయి, ఆస్తున్నా అంతున్నా కానీ వాడిని పలకరించే రీతి లేదు, మాట్లాడే పద్ధతి లేదు. మనిషి కొండ అంటే కొండకెక్కినట్టు. ఇలా నేను కలిసింది అనుకో, వారం రోజులు నన్ను చూస్తే ఎవడ అంటాడు అంతే. అదొకటే. ఇప్పుడు మీరు వ్యవసాయ మార్కెట్లో ఉండి మాట్లాడుతున్నారు కదా, మీరు ఉన్నది మాట్లాడండి. ఇప్పుడు గత కేసీఆర్ పాలనలో ఎట్లా అనిపించింది, ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎట్లా అనిపిస్తుంది? కేసీఆర్ పాలన బాగానే ఉంది, కాదే అంటలేను, పనులు బాగానే. కాకపోతే మా రంగారెడ్డి మహబూబ్నగర్ డిస్టిక్ రోడ్లు ఏం బొంద, కుక్కలు కూడా మా కొన్ని ఊర్లలో బైక్ కూడా టాప్ గేర్ పడదండి. సన్వాలికి ఉన్న మనం నేను పోయినా టాప్ గేర్ 4 కిలోమీటర్లు పడలేదు. ఆడు అక్కడ చేసుకున్నాడు, కేసీఆర్ పని చేసుకున్నాడు. మహబూబ్నగర్ రంగారెడ్డి డిస్టిక్లో ఏం పని చేయలేవు. ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు మంచిగా దోసుక తినరు మంచిగా అంతే. మీరు ఉండరు అబ్బాయి, మీ కూలి మీకు ఇస్తా, మేము అది చేసుకుంటా అన్నాడు తప్ప ఈ 2 డిస్టిక్లు మాత్రం ఉండమోపాడు. గదొకటి. సరే, మీరు 2 డిస్టిక్లు ఉండమోపిందంటే మరి అప్పుడు కూడా ఎంపీగా ఉంది మన రంజిత్ రెడ్డి గారే కదా, పని చేపియాల్సింది కూడా రంజిత్ రెడ్డి గారే కదా, కేంద్రం నుంచి నిధులు తీసుకురావాల్సింది కూడా రంజిత్ రెడ్డి గారే కదా. మరి ఇప్పుడు కాదు, నేను ఒక మాట అడుగుతున్నా, ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు చేయలేనటువంటి రంజిత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్లో రాంగంలో చేస్తారని నమ్మకం చెప్పలేము. అరే కొత్త చూద్దాం, మళ్ళీ చూద్దాం, ఈయన కూడా 5 ఏళ్ళు చూద్దాం. అప్పుడే రాగానే గెలవంగానే ఎవరు చేయడు. ఇప్పుడు మనం పోగానే ఓటాలు పోగానే రారా లిల్లీరా అన్నవి అంటే ఇస్తాడా? టైం పడుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి ఏం చేయలేరు, రైతు బంధు లేరు, అది లేరు, అది పథకం ఈ పథకం వేయలే అంటే టైం పడుతుంది. 4 నెలలే వచ్చి ఇంకో సంవత్సరం ఆగుండి, అన్నీ వస్తాయి. ఇంత కొన్ని వస్తాయి. నువ్వు ఎక్కంగానే కేసీఆర్ 10 ఏళ్ళ నుండి ఏం చేసిండే, ఎన్నడు ఇచ్చిండు? నువ్వు 100 ఎకరాలకు 200 ఎకరాలకు రైతు బంధు, ఇది రైతు బంధు ఇస్తే లెక్కనే, అది పద్ధతి. అది నువ్వు ఎన్నో అమెరికాలో బొంబాయిలో కలకత్తాలో ఉన్నోళ్ళకి 200 ఎకరాలకు రైతు బంధు ఇస్తే మాకు 4 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న గంత ఇస్తుంది. అదే పద్ధతి. ఆర్చి అప్పుల కుప్ప చేసినావు. ఇప్పుడు కూడా కట్నే ఉంది కదా పరిస్థితి. ఇప్పుడు 6 గ్యారెంటీలో మన రైతు రుణమాఫీ లేకపోయే, నీళ్లు లేకపోయే, అప్పుల కుప్ప వచ్చి కూర్చున్నాడు. ఆ అప్పులు తీరలేక మళ్ళీ అప్పు తేవాలంటే ఏడుకోయినా మీ తెలంగాణ నేను నెలకు మీ తెలంగాణ మొదలై మాకు అప్పు ఉన్నది, నేను ఏడుకెళ్ళి తెస్తాం, మిత్తి కట్ట నా కొడుక అంటున్నాడట. ఏడుకెళ్ళి తెస్తాడు రేవంత్ రెడ్డి. మరి ఏడుకెళ్ళి తెస్తామని మరి ముందు ఎందుకు ఇట్లాంటి హామీలు అన్ని ఇచ్చి అధికారంలో అంటున్నా? హామీలు ఇస్తాడు, టైం పడుతుంది. ఈడు కూడా ఎన్నో తనకు కబ్జా పెడతాడు, ఈడు కూడా ఇస్తాడు కానీ టైం పడుతుంది. మాయమాటలు చెప్పి ఇట్లా అధికారంలోకి వచ్చిండు రేవంత్ రెడ్డి అని అంటారు. ఏ పార్టీ అని అబద్ధాలు ఆడిన దాకా ఇవ్వడు కాదు. ఇప్పుడు ఈ ఉన్నది కేసీఆర్ పెట్టినది, ఇది అధికారం ఉన్నది అని ఉన్నది పోయింది. ఇప్పుడు పోయింది, మళ్ళీ జైల్లోకి పోయింది. ఏం చేస్తావు? ఇప్పుడు జైలు తీసుకురా చూద్దాం. అంత మాత్రం మోడీ గాడి అన్నది, ఇప్పుడు గాడి కాలేదా? గంతే. మోడీ అన్నది, గాడి అన్నది, ఈడి అన్నది. ఈడిని తిట్టి, మోడీని తిట్టి, గాడిని తిట్టి, అది పద్ధత? నువ్వు ఏడున్నాడు ఈ చెట్టు కింద వచ్చి చెట్టు కింద అంతానే మాట్లాడాలి, మనం దూరం పోయి మాట్లాడాలి, మండల వేదికగా మాట్లాడాలి. ఇప్పుడు ఏం చేస్తావు? 2 రాళ్ళు కొట్టుకున్నా నువ్వు రాలేవు. అది పరిస్థితి. ఏడున్నాడు గట్ట చేయాలి. నువ్వు ఎంత అప్పు చేయాలి, గంత అప్పు చేయాలి. కానీ నువ్వు అహంకారం ఇచ్చినంత అప్పు చేసి కుప్పలు చేసి నువ్వు సంపాదించి ఇలా పోయినంత మాత్రం అంటే ఏమని లెక్క? అది పద్ధతి వీడు కూడా. సరే బాబా, ఇప్పుడు ఫైనల్గా ఏమడుగుతున్నా అంటే, ఇప్పుడు మన చేవెళ్లలో రంజిత్ రెడ్డి గారు మళ్ళీ గెలవడానికి కలిసి వచ్చే అంశాలు ఏంటి అసలు పూర్తిగా? అన్ని అంశాలు ఉన్నాయండి కదా. ఆయన మాటలు ముచ్చట, వాని మనిషిని గుర్తుపడతాడు, కష్టపడి పని చేస్తాడు, డబ్బున గెలిచితే గెలవకపోతే దేవుడు ఏం చేయడు, గెలిస్తే మాత్రం తప్పకుండా మా రంగారెడ్డి డిస్టిక్ మహబూబ్నగర్ డిస్టిక్ పని చేపిస్తాడు. మా 7 కాన్స్టిట్యూషన్, నేను డిస్టిక్లో అంటున్నా కానీ 7 కాన్స్టిట్యూషన్ మాత్రం రోడ్లు గ్యారంటీగా మేము పట్టుకొని మెడలు పంపించి చేపిస్తాం. ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అన్నట్లు కనుక కొడంగల్ కనుక అన్నట్లు అభివృద్ధి చేస్తే మరి చేవల్ల కూడా డెవలప్మెంట్ అవుతుంది. సేమ్ టు అది అయితే ఇది అయినట్టే. వీటికెళ్ళే పోవాలి కాడు, వీటికెళ్ళి అభివృద్ధి చేసుకుంటేనే కొడంగల్ పోవాలి. ఆడ చేసి ఇక్కడికి వస్తే మరి ఇక్కడ గేట్ వేస్తారు, ఈడ గేట్ పడుతుంది అంతే. దీని నుంచే ఏడికెళ్ళి అప్పకాడికి వెళ్ళి కొడంగల్ వరకు చేసుకుంటేనే అభివృద్ధి.